కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ ప్రజా సంఘాల నాయకులు, గ్రంథాలయం చైర్మన్ బానోతు రవిచందర్ తదితరులు పాల్గొని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచానికి స్ఫూర్తి ప్రదాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి కార్యక్రమాన్ని వివిధ కుల సంఘాలు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు అత్యంత ఘనంగా ఇక్కడ నిర్వహించడం జరిగింది. పూలమాల వేసి అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలని చెప్పి యావత్తు భారతదేశ ప్రజలకు మేము పిలుపునివ్వడం జరుగుతుంది. అంతేకాకుండా భారతదేశంలో వాళ్ళ ప్రజలందరూ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 68వ వర్ధంతి సందర్భంగా వారికి జై భీమ్. అయితే ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలకు కానీ ప్రజలకు కానీ ఒక్కటి తెలియజేస్తూ ఉన్నాము. భారత రాజ్యాంగం అమలులో భాగంగా అధికారాన్ని అనుభవిస్తున్నటువంటి నాయకత్వం కానీ, పదవులు అనుభవిస్తున్నటువంటి మంత్రులు కానీ, లేకపోతే ఉద్యోగాలు చేస్తున్నటువంటి ప్రభుత్వ అధికారులందరికీ కూడా భారత రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి భారత రాజ్యాంగ నిర్మాత యొక్క వర్ధంతి రోజు కనీసం ఒక సెలవు లేదు, అందుకు కనీసం నివారణ అర్పించడం లేదు. వీళ్ళందరికీ బాబాసాహెబ్ అంబేద్కర్ అందించేటువంటి ఫలితాలు కావా? గతంలో ఈ ములుగు జిల్లాలో, భూపాలపల్లి జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్లు, ఎస్పీలు, ఈ సంబంధిత అధికారులందరూ కూడా ఇక్కడికి వచ్చి వారికి పూలమాలలు వేసి వర్ధంతి గడిచేటువంటి పరిస్థితి ఉండే. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 68వ వర్ధంతి సందర్భంగా వారికి జై భీమ్. అయితే ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలకు కానీ ప్రజలకు కానీ ఒక్కటి తెలియజేస్తూ ఉన్నాము.